గుంటూరు ఎప్పుడూ పరిగెడుతూ ఉండే ఈ నగరం. కానీ ఈ హడావిడిని దాటి చూస్తే జీవితం నిశ్శబ్దంగా ప్రవహిస్తూనే ఉంటుంది. బుడంపాడు ఓ కాలిక సరస్సు. అనుకోవచ్చు ఇక్కడేం ప్రాణులుంటాయని, కానీ మనం ఊహించుకోగలిగే దానికన్నా ఎక్కువ జీవం ఇక్కడ దాగుంటుంది. ఇక్కడ ఉండే కొద్దీ కదలికలని గమనించవచ్చు. నీటి మీద నివసించే పక్షులకి తినడం అనేది రోజులో ఒక చిన్న భాగం మాత్రమే. వాటి ఈకలు ఆరోగ్యంగా ఉండడానికి నిరంతరం శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఈ సరస్సు చాలా జీవాలకు తిండి పెడుతుంది. వాటిలో కొన్ని నల్లరెక్కల స్టిల్ట్లు, తెల్ల కొంగలు మరియు ఎంతో అందమైన ఎరుకల కొంగలు. ఎరుకల కొంగలకు అవి నుంచునే విధానం మరియు కదలికలు ఒక భాషగా మారుతుంది. ఈ యువ కొంగలు ఒక ఆడకొంగ వద్ద నాట్యమాడి వాటి అదృష్టాన్ని పరిశీలిస్తున్నాయి. ఈ జంటకు అదృష్టమున్నట్టుంది. ఆడకొంగ అంగీకరిస్తుంది. వాటి బంధాన్ని గట్టిపరచడానికి అవి ఎగిరిపోతున్నాయి. బుడంపాడు ఎక్కడో దూరంగా అడవిలో ఉన్న ప్రదేశం ఏమీ కాదు. ఇది మనకు గుర్తు చేస్తుంది, ఒక ఊరి పక్కనున్న ఒక చిన్న సరస్సు కూడా ఎంతో జీవాన్ని కాపాడగలదని. కొన్ని చోట్ల జీవులు ఇంకా చాలా ఎక్కువ సంఖ్యల్లో చేరుతాయి. ఉప్పలపాడులో పక్షులు చాలా పెద్ద కాలనీలుగా ఏర్పడతాయి. వివిధ రకాల పక్షులు కలిసి నీటిలో వాటి సొంత విధానాల్లో ఆహారం కోసం వెతుకుతాయి. ఏడాదిలోని ఈ మాసాల్లో నారాయణ కొంగలు పునరుత్పత్తిస్తాయి. వాటి భావితరాలు సురక్షితంగా ఉండటం కోసం గూడు కట్టేందుకు మంచి పుల్లలను వెతకాలి.
కొన్ని సులభంగా పాత గూళ్ళల్లో పుల్లలను సేకరిస్తే మరికొన్ని కష్టపడతాయి. పుల్లలను సేకరించిన తర్వాత వాటి గూళ్ళల్లో వాటిని సరిగ్గా ఏర్పాటు చేయాలి. ఈ కాలనీల అవతల వేరే జీవాలు కూడా వాటి జీవితాన్ని సాగిస్తూ ఉంటాయి. ఇక్కడ కొన్ని వేల సంఖ్యలో ఉన్న పక్షులు ఒకే కుటుంబంగా జీవిస్తాయి. కానీ అన్ని జీవులు నీటి పక్కనే నివసించవు. కొండవీడు రాళ్ళు మరియు పురాతన కోట గోడల మధ్య ఉంటుంది. ఇక్కడ జీవం సాధారణంగా దాక్కొని ఉంటుంది. ఇక్కడ చాలా జీవులు కదలకుండా మరియు ప్రకృతిలో కలిసిపోయి ఉంటాయి. కొండబల్లి తన రోజులో చాలా వరకు ఎదురు చూస్తూ మరియు గమనిస్తూ ఉంటుంది. ఓర్పు వేటగాడిని సహకరిస్తుంది. ఎప్పుడైతే ప్రమాదాన్ని అది గమనిస్తుందో చాలా చురుకుతో అది మాయమవుతుంది. వ్యర్థం కూడా ఒక వనరుగా మారుతుంది. పేడ పురుగు వేరే జీవులు వదిలేసిన దాన్ని తన తిండిగా మార్చుకుంటుంది. పూలు కొంత సమయం పాటు ఈ ప్రదేశాన్ని మార్చేస్తాయి. అవి పరాగ సంపర్కాలను ఆకర్షిస్తాయి. కానీ ఈ కొండల్లో కూడా మనుషుల జాడ ఎప్పటికీ దూరంగా ఉండదు. భూమి మీద మనం కదిలే కొద్దీ అది మెల్లగా సముద్రానికి దారితీస్తుంది. హంసల దీవిలో అలలు
గాలి మరియు ఆటుపోట్లు ఎప్పుడూ నేలను రూపొందిస్తూనే ఉంటాయి. సముద్ర తీరం పైన ఓ బొరియా కేవలం ఆశ్రయమే కాదు, ఆధిపత్య స్థలం కూడా. ఎర్రపీతలు తినేందుకు బయటకొచ్చినా కానీ వాటి బొరియలకు దగ్గరగానే ఉంటాయి. కొద్ది దూరంలో అతి చిన్న బబ్లర్ పీతలు ఇసుకను గింజగింజగా తోడుతూ ఉంటాయి. అవి తింటూ తింటూ ఒక ఆసక్తికరమైన నమూనాన్ని తయారు చేస్తాయి. మడ అడవుల దగ్గర వేర్లు నేల నుండి బయటకు వస్తాయి. కాలువలు ఆటుపోట్లను తెస్తాయి. ఇక నీటికి నేలకు మధ్య సరిహద్దు చెరిగిపోతుంది. మగ ఫిడ్లర్ పీతలకు ఒక చెయ్యి పెద్దదిగా ఉంటుంది. చిన్న చెయ్యి నిరంతరం ఆహారం కోసం కష్టపడితే, పెద్ద చెయ్యి మాత్రం సంభాషించేందుకు ఉపయోగపడుతుంది. పీతల మధ్యలో ఒక చాప, నేల మీద నడిచే చాప. మొప్పల ప్రపంచం అటు పూర్తిగా నీళ్లలోనూ ఉండదు, ఇటు నేల మీద ఉండదు.
ఇలాంటి ప్రదేశాలలో నీటిలోని ప్రతి చిన్న మార్పు జీవితంలోని ఇంకో కోణాన్ని బయటికి తీస్తుంది. ఈ ప్రదేశాలన్నీ మనకు దూరం నుండి చూసేటప్పుడు మామూలుగానే అనిపించవచ్చు, కానీ ఒక్కొక్కటి ఎంతో జీవాన్ని కలిగి ఉంటుంది. బహుశా మనం ఇంకొంచెం దగ్గరగా పరిశీలించాలేమో.